హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మా వారు హనీ ఇద్దరు ఛాలెంజ్, అంటే ఈ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నారు, తిండి పోటీ. మరి ఇప్పుడైతే బిర్యానీ ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేస్తారనమాట. చేసుకోండి, ఓపెన్ చేయండి. చెరి సమానంగా అండి. ఇద్దరులో ఎవరు గెలుస్తారో, మరి ఎవరు తింటారో తిండి ఈటింగ్ ఛాలెంజ్. ప్యాకెట్ అండి ఫ్రెండ్స్, బయట తీసుకొచ్చామండి. ఫ్రెండ్స్ ఇంత తింటానా ఫ్రెండ్స్ నేను. అయితే ఓడిపోయిన వాళ్ళకి, గెలిచిన వాళ్ళకి, అంటే గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ కూడా ఉంటుందండి. అంటే నువ్వు గెలిస్తే నువ్వేది అడిగితే అది. జామెంట్రీ బాక్స్. నేను గెలిస్తే ఒక గిఫ్ట్ ఉంటుంది. నాకేం గిఫ్ట్ ఇస్తారు మీరిద్దరు? చెప్పొద్దా? సర్ప్రైజ్. ఓకే, సర్ప్రైజ్ అంట. అంటే ఈ బిర్యానీ అంటే నాకు బిర్యానీ అంటే మాత్రం ఇక అందరికి ఇష్టమే అండి. ఈటింగ్ ఛాలెంజ్ అనమాట. ఇద్దరు చేస్తున్నారు బిర్యానీ. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. ఇంట్రెస్ట్గా ఉంటుందండి. చూడండి పూర్తిగా, అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇంకా వాళ్ళైతే వేసేసుకున్నారు. ఇంకేమున్నాయి? ఆనియన్స్, నిమ్మకాయ కూడా, ఇంకా సూప్ కూడా. ఇంకా సూపు, పెరుగండి, ఇవన్నీ అనమాట. అన్నీ కంప్లీట్ చేసేయాలి, తినేసేయాలన్నమాట అండి. మస్తు ఇంట్రెస్ట్గా ఉంటుంది, మస్తు ఉంటుందండి వీడియో అయితే. ఈ తర్వాత ఓకే, అటెన్షన్. ఓకేనా? ఓకే అని ఓడిపోయినా అనుకో, ఎవరు పోటీ అంటే వాళ్ళు పోటీగా వాటర్ బాటిల్ పెట్టా. రెడీ అండి. చాలా చాలా ఇష్టం అంట బిర్యానీ. ఓకే అండి. ఇగోండి చికెన్ బిర్యానీ, ఒక లెగ్ పీసు, ఇంకా సూపు, ఆనియన్స్, పెరుగు, ఇంకింతేనండి. చూడండి, ఇప్పుడు స్టార్ట్. ఇక 1 2 3 స్టార్ట్. సూపర్ ఉంది. సూపర్. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఖమ్మంలో బిర్యానీ చాలా బాగుంటుంది అనమాట. అంటే అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట.
మన ఇంట్లో చేసుకునేలాగానే మంచిగా ఉంటుంది అనమాట, మంచిగా చేస్తారు. అక్కడే మేము తెచ్చుకున్నామండి. ఫ్రెండ్స్ మా డాడీ ఓడిపోతున్నాం ఫ్రెండ్స్. నాకు కమ్మర్స్ ఉండాలి. ఇది ఎక్కువ ఉంది. నేనే విన్ను. అయితే ఇంకా మరి వాళ్ళిద్దరిలో ఎవరు ముందుగా తినేస్తారో, ఈ ఈటింగ్ ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో ముందుగానే మీరు కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. Oh my god. వెళ్ళిపోతున్నాడు ఎవరు? నేనా? ఇలా టైం గెలుస్తూ చూడు. ఛాలెంజ్ అయితే పోటీగా ఉందన్నమాట. అసలు ఎవరు గెలుస్తారో కూడా చెప్పలేమండి, అట్లుంది ఛాలెంజ్. చెప్పిస్తున్నట్టాను. అయ్యో నాది అయిపోతుంది. ఈ బిర్యానీ మాత్రం చాలా ఉంది. పెరుగు కూడా కంప్లీట్ చేయాలి. ఓకే పెరుగు కూడా కంప్లీట్ చేయాలి. పెరుగు కూడా తినాలి. ఓకే చూడండి ఫ్రెండ్స్, నువ్వు ఇది వేసుకోవాలి ఓడిపోతావు. లేదు నేను తాగుతా. ఓడిపోతాడు. అది కూడా తినేది మొత్తం సూప్ కూడా మరి చేసేసేయాలి, కంప్లీట్ చేయాలి. తినాలి, సూప్ కూడా వేసుకోవాలి. బొక్కలు అన్నీ కంప్లీట్ చేయాలి, మధ్య కూడా కంప్లీట్ చేయాలి. చూడండి వాళ్ళ నాన్న గెలుస్తారని అవి తినాలి ఇది తినాలని చెప్పేసి అంటుంది.
సొంత ఫుడ్ కదండి, అదనమాట. చికెన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలా పోటీ పెట్టుకోవడం అంటే కూడా ఎంతమందికి ఇష్టం, పోటీ ద్వారా గెలవటం అంటే ఎంతమందికి ఇష్టమో కూడా మీరైతే తెలియచేయండి. ఇప్పుడైతే చూస్తున్నారండి, ఈరోజైతే హనీ ఓడిపోయిందనమాట, మా వారు గెలిచారు. హనీ సరేండి, ట్రై చేస్తుంది. అసలు కొంచెమే మిగిలిందనమాట తనది కూడా, ఒక 2 ముద్దలే. అసలు బాబా ఫ్రెండ్స్, నేనే విన్నాయండి ఇలా ఈరోజు. చాలా అని కూడా కొంచెమే ఉంది. తను కూడా బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ ఉందండి. మన ఇంట్లో బిర్యానీ ఉండట్టే ఉంటుంది. వాళ్ళ దగ్గర అయితే మాకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన ఆయన అక్కడ రెస్టారెంట్ పెట్టాడు, మా ఫ్రెండే. బిర్యానీ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా, స్పైసీ అంటే స్పైసీ, తర్వాత స్పైసీ లేకుండా కూడా ఇస్తాడండి. మంచి క్వాలిటీతో ఇస్తాడు. చికెన్ కానీ, మటన్ కానీ, ప్రాన్స్ కానీ మంచిదండి. మంచిగా ఇస్తాడు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మనకు కావాల్సిన వాళ్ళు బయట కూడా ఆర్డర్ కూడా ఆర్డర్లు వస్తాయి. బిర్యానీ కూడా చాలా బాగుంటుందండి. వాళ్ళ దగ్గర తెలిసిన కావాలంటే ఫోన్ చేసి చెప్పాను ముందే, నాకు కావాలి అని చేస్తే ఈరోజు నాకు ఇట్లా మేము ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాం అని చెప్తే స్పెషల్గా ఇచ్చిండు నాకు. ఇదండి, మేము ఇద్దరు పోటీ పెట్టుకున్నాం. నేనే విన్ అయినండి ఈరోజు. వాళ్ళ డాడీ విన్ అయ్యాడు, నేనా అని అయితే అని కూడా ఓడిపోయింది. ఒక్కటే ముద్దుందండి, వినేది కొంచెం రైస్. చాలా అని కూడా చాలా ఇష్టం అండి. ఇవి కూడా చాలా ఇట్లా పార్టిసిపేట్ చేస్తే పిల్లలకి చూడండి. పొద్దున బాగా తినండి, అందుకని ఓకేనండి. ఇట్లా అనేదండి చికెన్ పీస్ లాస్ట్. ఇంకా చూసేశారు కదండి, మరి తిండిపోటీ చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చూసేశారు కదా. మరి నచ్చిందా అండి? నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చూస్తున్నవారైతే, కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కామెంట్ ద్వారాగా ఈ ఛాలెంజ్ ఎలా ఉందో మీరు మాకైతే చెప్పండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం, మరిన్ని ఈటింగ్ ఛాలెంజ్ కోసం ఈ వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతే మరి, బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.